హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో 6 overs మ్యాచ్. ఇక డైరెక్ట్ బ్యాటింగ్ టాస్ వేద్దాం. ఎవరు కోరుకుంటారు? హెడ్స్ కోరుకున్నాడు. హెడ్స్ అయితే వచ్చింది. సో టాస్ గెలిచిన రాజస్థాన్ ఏం తీసుకుంటా అడుగుదాం. బ్యాటింగ్ బౌలింగ్? సో టాస్ గెలిచిన కన్నయ్య రాజస్థాన్ బౌలింగ్ తీసుకున్నారు. తెలుసు కదా, చిన్న కన్నయ్యకు సంతోష్, నరేష్ ఏమో కన్నయ్యకు. ఇక మ్యాచ్లోకి అయితే వెళ్దాం. 6 overs మ్యాచ్. ఇలా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఏంటంటే బ్యాట్ కంటే వెనక జాల్ కంటే అవుట్ లేదు ఇక్కడ నుంచి. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఏర్పడతలేదు వీడియోలో. సో అందుకని బ్యాట్ కంటే వెనక జాల్ కంటే అవుట్ లేదు, ఓన్లీ క్యాచ్ అవుట్ ఉన్నాయి. ఇంకా ఈ పిల్లర్ల కంటే నెక్స్ట్ ఫ్యూచర్ మ్యాచ్లో ఇద్దాం. మరి రన్స్ పెడదామా లేదనేది ఇప్పుడైతే ఇది ఒక రూల్ అయితే చేంజ్ చేసినాం. ఓకేనా? సేమ్ 2 వికెట్లు సరే 1 వికెట్. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ అయితే నరేష్ అయితే బౌలింగ్ వేస్తుండు. ఇక అక్కడ సంతోష్ సెట్ అయితే బ్యాటింగ్ పట్టిండు. చూద్దాం మరి ఎన్ని రన్స్ కొడతాడో. ఇక ఫస్ట్ బాల్, 6 overs మ్యాచ్. ఫస్ట్ బాలే బౌండరీ అయితే కొట్టేసిండు. 4 పరుగులు వచ్చేసాయి. సెకండ్ బాల్, వావ్, చక్కటి ఫీల్డింగ్ మిస్టేక్ అండ్ మరొక బౌండరీ, 8 పరుగులు. థర్డ్ బాల్, వావ్, 6 కొట్టేసిండు. మామూలు విభారంగం కాదు. మొత్తం అయితే 14 పరుగులు 3 బాళ్లకు. మళ్ళొక బౌండరీ, వావ్, 18 స్కోర్. 3 4లు 1 6 ఇచ్చిండు కంటిన్యూ 4 బాళ్లకు. వావ్, మళ్ళొక 6, 24 రన్స్. 2 6లు 2 4లు 3 4లు కొట్టేసిండు. 24 రన్స్ వచ్చినాయి. లాస్ట్ బాల్, డాట్ బాల్. 1 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 24 పరుగులు కొట్టిండు. హైయెస్ట్ స్కోర్ కొట్టిండు. 6 బాళ్ళకి 24 అంటే సంతోష్ రెడ్డి ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ బాల్, సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్, డాట్ బాల్. సెకండ్ బాల్, చక్కటి ఫీల్డింగ్, డాట్ బాల్. ఫోర్త్ బాల్, డాట్ బాల్. బౌల్డ్ అవుతుండే. ఆ పక్కకి వెళ్ళి వీడియో వేసినప్పుడే పొట్టు 6లు కొట్టిండు, 4లు కొట్టిండు. ఈ పక్క వచ్చినా కానీ డాట్లు అవుతున్నాయి. వావ్, చక్కటి ప్రయత్నం. 4 దానికి అంటే 4, దానికి అంటే 4, అది లేకపోతే అడగపోతున్నా. 4 28 స్కోర్. 6, వాట్ ఇస్ బ్యాటింగ్. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 34 స్కోర్. ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చినాయి. థర్డ్ ఓవర్. మొత్తం అయితే కేకేఆర్ చిన్నకనే టీం అయితే గట్టిగా ఆడుతుంది. క్యాచ్ డ్రాప్. ఓ లక్కీ ఛాన్స్. నెక్స్ట్ బాల్, 4 38. ఏమైంది సంతోష్ సేట్కి అలా మంచి బ్యాటింగ్ వేస్తుండు. 6 runs, 44 స్కోర్. చిన్న కన్నయ్య తెచ్చిన ఒక దోసకాయ తిన్నాడట. మొత్తం 44 కొట్టిండి ఇప్పటికి. 48. వావ్, ఇంకొక బౌండరీ కొడితే హాఫ్ సెంచరీ అవుతుంది. డాట్ అయితే అయిపోయింది. 48 స్కోర్. ఒక్క నిమిషం సార్, రివ్యూ చెక్ చేద్దాం. ఇగో రివ్యూ చెక్ చేసినాం. అయితే సంతోష్ సేటు బ్యాటింగ్ అక్కడ పట్టాలా, కానీ ఇక్కడికి వచ్చేసరికి అది కొంచెం హైట్ అనిపించింది. బట్ బాల్ అక్కడికి పోయేసరికి డౌన్ అయితే అయింది. సో అవుట్ ఇస్తున్నాం. ఎందుకంటే నువ్వు ముంగటికేనావు. మొన్న విరాట్ కోహ్లీ ఇట్లా అయింది తెలుసా మ్యాచ్లో. ముంగటికేనావు నువ్వు. ఇంకా చిన్నగానే ఉన్నాడే, చిన్నగానే బ్యాటింగ్ ఉన్నాడు. 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 48 పరుగులు, 1 వికెట్. హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది మన సంతోష్ సేట్ది. ఓవర్ అయిపోయింది. చిన్నగానే బ్యాటింగ్ వస్తున్నావు. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. భారీ స్కోర్ అయితే వచ్చింది ఇప్పటికి.
ఓకే, నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి ప్రయత్నం. పిల్లర్ అయితే ఫీల్డింగ్ మంచిగా చేసింది. పిల్లర్ల కంటే రన్లు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. నువ్వు అంగి కొట్టి మా బౌన్సర్లకు సిక్స్ స్కోర్. వాట్ బ్యాటింగ్. 54. టీమ్ స్కోర్ 50 పరుగులు దాటింది. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి ప్రయత్నం. 4th ఓవర్ లాస్ట్ 2 balls ఉన్నాయి. 54 స్కోర్. వావ్, చక్కటి ప్రయత్నం. మళ్ళీ పిల్లర్లు ఫీల్డింగ్ ఎత్తున్నాయి. వికెట్లు మంచిగా పెట్టు, కొంచెం ముంగ పెట్టు. ఓకే, లాస్ట్ బాల్. డాట్ బాల్. 5th ఓవర్ 54 స్కోర్. 6 స్కోర్. వావ్, మొత్తం మీద ఇలా నరేష్ ఫుల్ రన్స్ ఇస్తుండు. 60 స్కోర్. వావ్, వాట్ ఏ 6. 66. భారీ స్కోర్ దిశగా కేకేఆర్. నెక్స్ట్ బాల్. మొత్తం మీద పిల్లర్ ఫీల్డింగ్ మస్తు ఎత్తుంది. ఇంకా స్కోర్ పోతుండే. 66 స్కోర్ ఇప్పటికి. వైట్ బాల్. ఫుల్టాస్ బాల్. మళ్ళీ పిల్లర్ ఫీల్డింగ్ వేసేసింది. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి 6. 72 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. బోల్డ్. మళ్ళీ ఒక ఫుల్టాస్ బాల్. లాస్ట్ ఓవర్. చిన్నకనే ఒకసారి అవుట్ అయ్యిండు. ఇంకోసారి బ్యాటింగ్ ఉంది. చక్కటి ప్రయత్నం. డాట్ బాల్ అయితే అయింది. 72 స్కోర్. నో బాల్. నెక్స్ట్ బాల్. వైడ్ హైట్. గోంత హైట్ అది మీదకి వెళ్ళింది. హెడ్ దాటిపోయింది. 6 స్కోర్. 78. హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద గ్రౌండ్. 6. 84. బాల్ రెడీ కావాలండి ఇంకా. 84. 84 స్కోర్. వావ్, యార్కర్ వాళ్ళు మంచిగా స్ట్రైట్ డ్రైవ్ ఆడిండు. డాట్ బాల్. ఎన్ని బాల్ ఉన్నాయి? లాటు బాల్. డాట్ బాల్. పోదు. ఆ బాల్ వాళ్ళకి దేవుడు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 84 స్కోర్. 6 runs. 90 స్కోర్. హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద గ్రౌండ్ ఈ సీజన్. సంతు బావ 48 కొట్టిండు. నువ్వు 42 కొట్టినావు. ఫ్రెండ్స్, ఫైనల్లీ హైయెస్ట్ స్కోర్ అయితే రికార్డ్ అయిపోయింది. 6 ఓవర్లకు 90 రన్స్ అయితే కొట్టిరు కేకేఆర్. మరి చూద్దాం కన్నయ్య వాళ్ళు ఎన్ని ఓవర్లో చేంజింగ్ వేస్తారు, ఆల్అౌట్ అవుతారా, ఏం జరుగుతుంది అనేది. ఆల్ ద బెస్ట్ రెండు టీములు. చూడండి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక కన్నయ్య అయితే అక్కడ బ్యాటింగ్ కొట్టేసిండు. ఫస్ట్ బాల్ గో టు 6 runs. 6 తోటైతే స్కోర్ స్టార్ట్ చేసిండు. ఇక సెకండ్ బాల్ బౌండరీ. 10 పరుగులు. ఆ సైడ్ నుండి వీడియో ఇస్తే మొత్తం సన్ రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే ఈ సైడ్ నుంచి ఇస్తున్నాను. వావ్, చక్కటి పిల్లర్ వేసింది. 4th బాల్ డాట్ బాల్. 5th బాల్ 6 స్కోర్. 18 స్కోర్. డాట్ బాల్. మళ్ళీ పిల్లర్ సేవ్ చేసింది రన్స్. ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 16 పరుగులు. రన్ రేట్ అయితే కరెక్టే ఉంది. చూద్దాం మరి ఈ ఓవర్లో ఏం జరుగుద్దో. ఫస్ట్ బాల్ కథం 4 వేయింది. సంతోష్ ఇటు అనుకున్నాడు, బాల్ అటు వేయింది.
20 స్కోర్. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్, క్యాచ్ లేదు, 6. 26 నో బై 2 క్యాచ్ అయితే మరి. 6 runs, 32 స్కోర్. 6 runs. వావ్, వాట్ ఏ బ్యాటింగ్ చేస్తుండు. 38 స్కోర్, 38 స్కోర్. 2వ ఓవర్ ఇంకా ఇది. 4 రైట్ 6, 44 స్కోర్. 4 బాల్లకు 4 6లు ఇచ్చిండు. 44 స్కోర్. వికెట్ తీసిర్రు. ఒకసారి ఇంకొకసారి ఛాన్స్ ఉంది. రెడీ రెడీ మళ్ళీ అవాదాడు. వికెట్ 44 కొట్టి అవుట్ అయ్యింది ఒకసారి. రెండోసారి ఎక్కుతున్నా బ్యాటింగ్. రెండోసారి బ్యాటింగ్ ఎక్కుతుండియా. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్, లాస్ట్ బాల్ 4 6 ఇచ్చిన తర్వాత డైరెక్ట్ వికెట్ తీసిండు. వైట్ బాల్. అట్లా కాదు, అటు పక్క ఉండదు, ఈ పక్క. నెక్స్ట్ బాల్. వాట్ ఏ ఫీల్డింగ్, సూపర్ ఫీల్డింగ్. ఓవర్ కంప్లీట్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ 44 స్కోర్. 4 runs, 48. ఇంకా థర్డ్ ఓవరే. క్యాచ్ అవుట్. మనము దీనికి అంటితే వేరే కంటే 6 ఇస్తున్నాం అంటే ఇది అది కౌంట్ లేదు, అవుట్. క్యాచ్ పట్టేసిండు. అవుట్. భారీ స్కోర్ 7. కన్నయ్య అవుట్ అయిపోయిండు. అవుట్ అయ్యా. ఆ కోయిలు మొత్తం సంబరం చేసుకుంటారు. నెక్స్ట్ నరేష్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చిండు. ఇక 48 దగ్గర కన్నయ్య 2 సార్లు అవుట్ అయ్యిండు. చూద్దాం మరి నరేష్ ఎంతవరకు కొడతాడని. వాళ్ళిద్దరు రొల్లు పెట్టుకుంటారు, నువ్వు కవర్ అని. ఓకే, బట్ బ్యాటింగ్ పట్టేసాయి. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ బౌండరీ, 52 స్కోర్. చూద్దాం నరేష్ ఏ మేరకు రన్స్ చేస్తాడో. డాట్ బాల్. నెక్స్ట్ బాల్ 2 వచ్చినాయి. బోల్డ్ అవుట్. 48 పరుగుల తేడాతోటి కేకేఆర్ అయితే గెలిచింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆర్ఆర్ కన్నయ్య మీద చిన్న కన్నయ్య టీం 48 పరుగుల తేడాతోటి అయితే విజయం సాధించారు. 38 పరుగుల తేడాతోటి, అంతేనా? 52 కొట్టిరు. ఓకే, 38 పరుగుల తేడాతోటి విజయం సాధించారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. సంతోష్ శెట్టి బాగా రన్స్ చేయడం వల్ల 6 runs తేడాతోటి గెలుపు అయితే సాధించారు. ఒక్కొక్కసారి ఆడుతుండు, ఒక్కొక్కసారి ఆడతలేడు. ఒకసారి నరేష్ బౌలింగ్ మంచిగా ఎత్తుండు, ఇవాళ బౌలింగ్ మంచిగా చేయలేడు. బట్ మాకైతే ఎలా ఉంది మరి మ్యాచ్? పాపం ఇలా నరేష్ రన్స్ చేయాలంటే మేము డల్గా ఉన్నాడు, ఇలా సంతోష్ శెట్టి రన్స్ చేసిందని హ్యాపీ ఉన్నాడు. చూద్దాం ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది వీడియో. లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డబుల్ లాక్స్. బై బాయ్.